ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. జూడాల ఉపకార వేతనం పెంపుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ పెంపునకు ప్రభుత్వం అంగీకరించింది. ఇక జూడాల కోరిన 15% పెంపునకు బదులుగా 5% పెంపునకు ప్రభుత్వం అంగీకరిస్తున్నట్లు స్పష్టం చేసింది. పెంచిన స్టైఫండ్ 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. ఇకపై ఫీజుతో పాటుగా సూపర్ స్పెషాలిటీ విద్యార్థులకు ప్రతి సంవత్సరం స్టైఫండ్ ను 3% చొప్పున పెంచనున్నట్లు స్పష్టం చేసింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం లేకుండా జూనియర్ డాక్టర్స్ తక్షణమే విధుల్లోకి చేరాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఇక జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ పెంచాలని గత 8 రోజులుగా నిరసనకు దిగారు. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో అత్యవసర సేవలను నిలిపివేశారు. తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించాలన్నారు జూడాలు. పెరుగుతున్న ఖర్చుల మేరకు స్టైఫండ్ పెంచాలని డిమాండ్ చేశారు. ఇక సీనియర్ వైద్యుల పదవి విరమణ 62 నుంచి 65 ఏళ్లకు పెంచుతూ తెచ్చిన ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని కోరారు. నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనల ప్రకారమే అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించాలని జూడాలు డిమాండ్ చేస్తున్నారు. ఎటకేలకు వారికి ఉపకార వేతనం 5% పెంచుతున్నట్లుగా ప్రకటించింది ప్రభుత్వం. అత్యవసర వైద్య సేవలను నిలిపివేసిన జూనియర్ డాక్టర్ల ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం దిగివచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవల్లో ఎలాంటి అంతరాయం తలెత్తకుండా చర్యలు చేపట్టింది. జూడాలతో ప్రభుత్వం చర్చలు జరిపింది. ఇక డిమాండ్లను పరిష్కరించేందుకు స్పష్టమైన హామీ ఇచ్చింది. స్టైఫండ్ పెంపుతో పాటుగా ఇతర డిమాండ్లపై ప్రభుత్వం చర్చించి ఇక 5% ఉపకార వేతనం పెంచుతున్నట్లు ప్రకటించింది. జూనియర్ డాక్టర్ల ఆందోళనతో అత్యవసర సేవలు నిలిచిపోయాయి. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. మెడికల్ సిబ్బందికి సెలవులు రద్దు చేసింది. అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా రోగులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని వైద్యాధికారులను ఆదేశించింది. ఇక జూడాల ఆందోళనకు ఉధృతంగా మారడంతో ప్రభుత్వం చర్చలకు కదిలింది. జూడాలకు ప్రభుత్వం ఊరట కల్పిస్తూ స్టైఫండ్ పెంచుతున్నట్లు వెల్లడించింది.